హలో హాయ్ హాయ్ అందరు మంచుకున్నారా? హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాయిగన్వి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సమ్మక్క సారక్క జాతరకి ఇంటికి వెళ్ళినా. మీరందరు జాతరకి ఏ ఊరు వెళ్తారు అంటే మన కరీంనగర్ చుట్టుపక్కల ఊర్లలో ఏ జాతరకి వెళ్తారు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. మా అమ్మ వాళ్ళు అయితే ప్రతి ఇయర్ మేడారం వెళ్ళేది జాతరకి. అంటే జాతర ఇంకొక 1 month 2 months ఉండగా మేడారం వెళ్ళొచ్చి జాతర 3 days అప్పుడు నీరుకులకి వెళ్ళేది. కానీ మా అత్తమ్మ వాళ్ళు నీరుకులకు కాకుండా మా అత్తమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో తొవ్వరాయి జెండపల్లి అని ఉంటది. సో వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడికి వెళ్తారు. అందరం పొద్దున్నే లేసి కొంతమంది ట్రాక్టర్ లో కొంతమంది బండ్ల మీద స్టార్ట్ అయిపోయినాం జాతరకి. మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ. మా అక్క అంటే మా ఆయన వాళ్ళ ఓన్ సిస్టర్, అంటే మా సొంత అక్క అనుకుంటారని మా ఆయన వాళ్ళ అక్క అని చెప్తారు. అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది అనమాట. వాళ్ళు 5 members మొత్తం. సో వాళ్ళు 5 members, మేము ఇంకో కొంతమంది ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి వెళ్ళినాం. అందరం కలిసి మొక్కులు పెట్టి అందరం ఒకే దగ్గర వండుకొని తిని మంచి ఎంజాయ్ చేసి వచ్చిండే. ఎక్కువ లేరు. హాయ్ చెప్పు. గిటు 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 పైకి గిటు 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 గిటు. అయ్యో నిజం. మా అమ్మమ్మకి అంటే మా ఆయన వాళ్ళ నానమ్మకి సమ్మక్క దేవుడు వస్తాను. సో అమ్మమ్మ ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంటికి పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ముందు రోజు నైట్ వచ్చి నిద్ర చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీ అంతా వెళ్ళి మొక్కులు పెట్టుకొని వండుకొని తిని వచ్చేవాళ్ళంట. సో ఇయర్ కూడా సేమ్ అట్లనే. అందరం మొక్కులు పెట్టి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు తీసుకొచ్చుకున్న బంగారం అన్ని మంచిగా సర్దుకొని ఇంకా వండుకొని తినడానికి ఒక ప్లేస్ చూసుకోవడానికి అని చెప్పి వెళ్ళినాం. ఈ వీడియోలో ఇంకొక కొత్త మెంబర్ అనిపిస్తుంది, తను ఎవరో చెప్తా చూడండి. తను మా శ్రీకాంత్ అన్నయ్య వాళ్ళ వైఫ్. ఇంతకు ముందు అన్నయ్య పెళ్లి, అన్నయ్య హల్దీ అని పెట్టిన కదా, సో అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. చాలా వీడియోస్ లో కనిపించింది, బట్ ఈ వీడియో ఇంట్రడక్షన్ అనమాట. ఈ సెల్ ఫోన్స్ ఎంతమంది గుర్తున్నాయి? చిన్నప్పుడు అయితే జాతర పోతే చాలు ఇవి కొనిచ్చేదా కేర్చేది. హలో అను. మొక్కులు పెట్టేసరికి 11 ఏమో అయిపోయింది. సో జాతర చుట్టుపక్కల వండుకొని తినడానికి ప్లేస్ ఏం లేకుండే, అప్పటికే ఫిల్ అయిపోయింది మొత్తం. సో జాతర నుంచి చాలా కొంచెం దూరం వచ్చేసి అక్కడ వండుకొని తిన్నాం. వీళ్ళు తాగేది తినేది కూడా పెట్టాలా అని అనుకోకండి. సైడ్ మోస్ట్ అన్ని దేవుళ్ళకైనా ఏది పండుగలకైనా ఇది కామన్, అందరు తాగేదే. నేను వీడియో పెడుతున్నా అంతే. ఈవెన్ నేను కూడా తెల్లగలు తాగుతా. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ హెడ్ అన్నమాట ఆ అమ్మ. మన అమ్మమ్మలో నానమ్మల జనరేషనే వేరు. అసలు కాలంలో అంతమందిని కానీ పెంచి పెళ్లిళ్ళు చేసి ఆస్తులు ఇచ్చి బంగారం కొనిచ్చి వెండి కొనిచ్చి స్టిల్ ఈ ఏజ్ లో కూడా వాళ్ళు ఎంత యాక్టివ్ ఉంటారంటే, ఇప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ అట్లాంటిది. ఇప్పుడు మనం ఒక్కరిని కనడానికి 100 సార్లు ఆలోచిస్తున్నాం. వాళ్ళంతా ఏజ్ వచ్చిన తర్వాత మనం ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు మా ఆయన వాళ్ళ అమ్మ తాత కూడా ఖాళీగా ఉండరు, వాళ్ళకి తోచిన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇప్పుడున్న మన జనరేషన్ వాళ్ళు అయితే వాళ్ళలాగా పని చేయలేము, వాళ్ళలాగా తినలేము.
చిన్నప్పుడు ఈ తుమ్మ చెట్లకి అట్లా అవి పూలు అంటారా ఏమంటారో తెలియదు కానీ వాటిని తీసుకొని మొత్తం తుక్కి వేసి నెత్తుల మీద పోసుకునేది. కోడలు అడిగింది ఏం ఆడుకునేటోళ్ళు అత్తమ్మ వాటితో అని చెప్తే వేసి చూపించి వరకేమో తినడం అంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. ఇట్లా సమ్మక్క జాతరని మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం కలిసి. ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ 7K కి రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ చూడాలంటే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.